సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అఫ్సర్ అండ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, 22 సెప్టెంబర్ 2021 రోజున పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్ జరగనున్నాయి. వాటికి సంబంధించి ఇదివరకే ఒక వీడియో చేశాను, ఎలా విధి విధానాలు ఎలా చేయాలని. నా ఫ్రెండ్స్, ఓ లేటెస్ట్ అప్డేట్ అండ్ మోటివేషన్ రావడం జరిగింది. రూల్స్లో పీసీ కమిటీ ఏర్పాటు చేసే క్రమంలో ఎటువంటి కొత్త విషయాలు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ఎస్ఎస్ఏ నుంచి వచ్చినటువంటి మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్. ఇక్కడ చూడండి ఏమంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ పేరెంట్స్ కమిటీ యొక్క పునర్విభజనం. ఇక్కడ మీరు చూస్తే సమగ్ర శిక్ష తాలూకు అమెండ్మెంట్ అవడం జరిగింది. ఇందులో కమిషనర్ గారికి కొన్ని డౌట్స్ అడిగారు. చూడండి, క్లారిఫికేషన్ సార్ట్. ఫస్ట్ డౌట్ లెఫ్ట్ సైడ్లో డౌట్ ఉంది అండ్ రైట్ సైడ్లో దానికి ఆన్సర్. చూడండి, ద పేరెంట్ కమిటీ ఫార్మ్ డ్యూరింగ్ జూన్ 2021 మే బీ కంటిన్యూడ్ ఆర్ ఎలక్షన్ టు బి కండక్ట్ ఎఫ్రెష్. ఫ్రెండ్స్, కొన్ని కొత్త పాఠశాలలు, కొన్ని టైం అయిన పాఠశాలలు ఇలా డిఫరెంట్ కారణాల చేత జూన్లో కొన్ని స్కూళ్లకు పేరెంట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు డౌట్ ఏమంటే, ఇక్కడ ఆ జూన్లో చేసిన కమిటీనే ఇప్పుడు కంటిన్యూ చేయాలా, లేకపోతే సెప్టెంబర్ 22న మరొకసారి కమిటీ ఏర్పాటు చేయాలా అంటే దాని ఆన్సర్ చూడండి. పీసీ ఎలక్షన్ షుడ్ బి హెల్డ్ ఓన్లీ ఇన్ దోస్ వేర్ ద టెన్యూర్ ఆఫ్ 2 years ఈజ్ కంప్లీటెడ్. ఆన్సర్ చూడండి, ఇచ్చారు. కేవలము 2 సంవత్సరాల వ్యవధి దాటినటువంటి పాఠశాలలో మాత్రమే పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరపాలా. దట్ ఈజ్ రూల్ 19(2)(a)(2). అలాగే ద టర్మ్ ఆఫ్ యాన్ ఎలక్టెడ్ మెంబర్ విల్ బీ ఫర్ 2 years. చూడండి, ఎన్నుకోబడినటువంటి వ్యక్తి యొక్క కాలము 2 years ఉంటుంది. ఆర్ డేట్ ఆఫ్ లీవింగ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ ద మెంబర్ చైల్డ్ వార్డ్ విచ్ ఈజ్ అర్లియర్. అంటే ఆ పాఠశాల నుండి వెళ్ళిపోయినా అతని సభ్యత్వం రద్దవుతుంది, లేకపోతే 2 years టైము. ఇది ఈ యొక్క క్లారిఫికేషన్. అండ్ ద పేరెంట్ సెకండ్ డౌట్ చూడండి, ద పేరెంట్ కమిటీస్ ఫార్మ్ డ్యూరింగ్ డిసెంబర్ 2019 సేమ్ క్వశ్చన్. 21 జూన్లో ఫామ్ అయిన కమిటీలు కంటిన్యూ చేయాలన్నా, సేమ్ క్వశ్చన్. 2019 ఏర్పాటు చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలన్నా, లేకపోతే అలానే న్యూగా ఎలక్షన్ జరపాలన్నా డౌట్. థర్డ్ వన్, దేర్ ఆర్ సర్టెన్ స్కూల్స్ వేర్ పిఎంసి ఆర్ నాట్ కంప్లీటెడ్ దేర్ 2 years too late commencement of election. Now the committees are demanding for continuation of their 2 years. ఫ్రెండ్స్, ఈ థర్డ్ పాయింట్ ఏమంటే, కొన్ని పాఠశాలల్లో అనివార్య కారణాల వల్ల లాస్ట్ 2 years బిఫోర్ జరిగినటువంటి ఎలక్షన్ జరగకుండా లేట్గా జరిగాయి. అలాంటి స్కూళ్ళకు ఇంకా టైం ఉందని ఆ కమిటీ వారు డిమాండ్ చేస్తున్నారు. అయ్యా, మాకు ఇంకా 2 years పూర్తి కాలేదు కాబట్టి మా పాఠశాల ఇంకా మేమే కొనసాగుతామని. ఈ 3 డౌట్లకు ఒకే ఆన్సర్. 2 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఎన్నికలు జరపాలి. నెక్స్ట్ చూడండి, డౌట్ నెంబర్ 4. ఇన్ సమ్ స్కూల్ 2 children ఫ్రమ్ సేమ్ ఫ్యామిలీ ఆర్ స్టడీయింగ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. ఒక తరగతి గదిలో ఒకే పేరెంట్ యొక్క 2 పిల్లలు ఇన్ డిఫరెంట్ క్లాస్, ఒకే స్కూలు డిఫరెంట్ క్లాస్ వాళ్ళు చదువుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మెంబర్షిప్ 2 votes. వారు మాకు 2 ఓట్లు కావాలి. అంటే ఎగ్జాంపుల్, ఫస్ట్ క్లాస్లో ఒక అబ్బాయి, 5th ఒక అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మాకు 2 ఓట్లు ఇవ్వాలి అని అంటున్నారు. ఇక్కడ ఏమిటి, అండ్ ఆర్ 2 parents ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఫర్ మెంబర్షిప్, చైర్మన్షిప్ ఆర్ వైస్ చైర్మన్షిప్. డౌట్, వాళ్ళు ఇరువురు 2 రకాలుగా వాళ్ళు పోటీ చేయొచ్చా అని అంటే ఆన్సర్ చూడండి ఏముంది. ఎస్, మీరు రూల్ నంబర్ 19(4)(4)(g)ని రెఫర్ చేయమని అంటుంది. పేరెంట్ ఆర్ గార్డియన్ హ్యావింగ్ చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్ షల్ బీ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఈచ్ క్లాస్. అంటే వాళ్ళు ప్రతి క్లాస్లో వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనవచ్చు, ఓటు వేయచ్చు, ఓట్లో వాళ్ళు పార్టిసిపేట్ కావచ్చు. నెక్స్ట్ వన్ చూడండి,
in one school, twins are studying in one class. Both parents are seeking 2 votes in election for representing 2 children studying in the class. చూడండి, ఒక క్లాస్లో కవల పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఒకే క్లాస్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు 2 ఓట్లు కావాలి. ఆర్ 2 parents eligible to contest for membership and chairmanship, వైస్ చైర్మన్షిప్? అంటే వారు ఇరువురు ఓటు హక్కు వినియోగించవచ్చా, చైర్మన్గా పోటీ చేయవచ్చా అంటే ఆన్సర్ ఎస్, వారు పోటీ చేయవచ్చు. సేమ్ రూల్ 19(4) ఆఫ్ జీ, పేరెంట్స్ guardians having children in different classes shall be eligible to the participate in election process of each class. ప్రతి క్లాస్లో ప్రతి విద్యార్థి యొక్క పేరెంట్ పాల్గొనవచ్చు అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద స్కూల్ ప్రిమిసిస్. కొన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఇన్ కేస్ ఆఫ్ designated school in venue for exams timings can be adjusted accordingly or nearby school building can be utilized for the purpose duly notifying the place of elections sufficiently. చూడండి, ఒకవేళ ఆ యొక్క భవనంలో వీలు లేకపోతే నియర్ బై బిల్డింగ్ తీసుకుని అదే రోజున ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. whether the government employed parent can contest as a member or not. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు డౌట్ ఏమంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పేరెంట్కు చైర్మన్, వైస్ చైర్మన్ అయినటువంటి హక్కు ఉందా? ఆన్సర్ ఎస్, అవునంట. అంటే గవర్నమెంట్ టీచర్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఒక స్కూల్కు పేరెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కావచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఇన్కమ్ రేంజ్ స్టిపులేటెడ్ ఫార్ వీకర్ సెక్షన్? ఇక్కడ బలహీన వర్గాల వాళ్ళకు ఆదాయం యొక్క పరిధి ఎంత? యాజ్ పర్ GOMS నెంబర్ 50 డేటెడ్ 1/10/2020 ఇన్ రూల్ 3 అండ్ సబ్ రూల్ అండ్ so many acts, a child belong to the weaker section means a child belong to BC, minority and OC whose parent income does not exceed 120 per annum. చూడండి, అంటే ఈ మొత్తం మీనింగ్ ఏమంటే, బీసీ అయినా, మైనారిటీ అయినా, ఓసీ అయినా అలాంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ వాళ్ళకు సాంవత్సరిక ఆదాయము 1,20,000 గ్రామీణ ప్రాంతం వారికి, 1,44,000 పట్టణ ప్రాంతం వారికి. నెక్స్ట్, ఇఫ్ ద సిబ్లింగ్ studying in different classes in the same school, whether the parents can contest as a member in those classes or not. చూడండి, సేమ్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ పెయిన్ వచ్చింది కాబట్టి ఒక పేరెంట్కు డిఫరెంట్ క్లాస్లో ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి పిల్లలు, వాళ్ళు పోటీ చేయవచ్చా అంటే ఎస్, దే క్యాన్ చేయొచ్చు. రూల్ 19(4)(4)G. నెక్స్ట్ వన్ చూడండి, వెదర్ ఓటింగ్ క్యాన్ be given to those parents whose children more than one are studying in the same class and both the parents attend for voting. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఒక స్కూల్లో మోర్ దాన్ 1, ఒకరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వారికి ఓటు హక్కు సపరేట్గా ఇవ్వచ్చా? సేమ్ ఆన్సర్ ఇవ్వచ్చు. రూల్ 19(4)(4)G. 11th one, if the student name was not enrolled in child info, that case whether parent or guardian can be considered voter or not. ఇదేమంటే, చైల్డ్ ఇన్ఫోలో మనం ఎప్పుడైతే నేమ్ ఎంట్రీ చేస్తామో జనరల్గా మనం అప్పుడే ఆ అబ్బాయికి స్టూడెంట్గా భావిస్తాం. ఇప్పుడు డౌట్ ఏమంటే, చైల్డ్ ఇన్ఫోలో లేదు పేరు, అప్పుడు ఆ పేరెంట్కు ఓటు హక్కు ఉందా లేదా? ఆన్సర్ చూడండి, పేరెంట్ హూస్ చిల్డ్రన్ నేమ్స్ ఆర్ నాట్ yet to be including child info are eligible. అయితే చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి యొక్క పేరు నమోదు కానప్పటికీ ఆన్లైన్లో అతను వాళ్ళ పేరెంట్ ఓటర్గా ఎలిజిబుల్ అయితే, ఇఫ్ ఒకవేళ దే ఆర్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్ ఆన్ ఆర్ బిఫోర్ 15/9/2021 దేర్ షుడ్ బి ఏ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సచ్ అడ్మిషన్స్. అయితే వారు ఆఫ్లైన్లో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అడ్మిషన్లు 2 రకాలుగా చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్ అడ్మిషన్,
రెండవది ఆఫ్లైన్ అడ్మిషన్ అంటే పేరెంట్ టీసీ, పేరెంట్ రికార్డ్ షీట్, అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసి అడ్మిషన్ రిజిస్టర్లో మనం రాస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్లైన్ అడ్మిషన్. ఈ ఆఫ్లైన్ అడ్మిషన్ ఒకవేళ 15/9/2021 ముందు అయితే అతను చైల్డ్ ఇన్ఫోలో పేరు లేనప్పటికీ ఎలిజిబులే. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ పేరెంట్ హ్యావ్ 3 children ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ టు కంటెస్ట్ యాజ్ ఏ మెంబర్ ఆర్ చైర్పర్సన్. చూడండి, దిస్ ఈజ్ మోస్ట్ టిపికల్ క్వశ్చన్. ఒక పేరెంట్కు 3 పిల్లలు, అతను ఎలక్షన్కు పోటీ చేయడానికి ఎలిజిబులా? చూడండి, ఆన్సర్ నో. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు హెడ్ మాస్టర్ తయారు చేసుకున్నటువంటి ఓటర్ల జాబితా మాడిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రతి పాఠశాలలో 3 లేక 4 సంతానం కలిగినటువంటి పేరెంట్స్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, నో డౌట్. అలాంటి పేరెంట్స్ ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి చైర్మన్గా లేక మెంబర్గా వారు అర్హులు కారు, కాబట్టి వారి పేరు మనం తీసేయాలి. నెక్స్ట్, వెదర్ ద పేరెంట్ కమిటీ ఎలక్షన్స్ మే బీ కండక్టెడ్ ఇన్ ఎయిడెడ్ స్కూల్. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా మున్సిపాలిటీ, గవర్నమెంట్, జెడ్పీ అండ్ ఎంపీ స్కూళ్ళల్లో మనకు ఈ యొక్క పేరెంట్ కమిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు డౌట్ ఏమంటే ఎయిడెడ్ స్కూల్లో కూడా ఇది చేయాలన్నా అంటే ఆన్సరు ఖచ్చితంగా ఆల్ ఎయిడెడ్ స్కూల్లో కూడా ఖచ్చితంగా పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించి కమిటీ ఫామ్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్, ఇన్ ద స్కూల్ వేర్ ద స్ట్రెంత్ ఈజ్ బిలో 15 లాస్ట్ ఇయర్ ఆల్ పేరెంట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఎలెక్టెడ్ యాజ్ మెంబర్ వెదర్ దిస్ ప్రొసీజర్ మే బీ ఫాలోడ్ టు ద ప్రజెంట్ ఎలక్షన్స్. చూడండి, కొన్ని స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య బిలో 15 ఉంది, అంటే క్లాస్కు 3 చొప్పున వేసుకుంటే 5 క్లాసులకు 15 మంది కావాలి. అయితే కొన్ని పాఠశాలలో 9, 7, 11 ఇలా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే గైడ్లైన్ ఏముంది, యాజ్ పర్ గైడ్లైన్స్ ఇష్యూడ్ ఇన్ 2019 దేర్ ఈజ్ నో నీడ్ టు కండక్ట్ పేరెంట్ కమిటీ ఎలక్షన్ ఇఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ స్కూల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. హౌఎవర్ ఇన్ సచ్ కేస్ ఆల్ ద పేరెంట్స్ విల్ బి ఇంక్లూడెడ్ అండ్ ట్రీటెడ్ యాజ్ పేరెంట్ కమిటీ. కాబట్టి వారికి అలాంటి అంటే 15 లోపు గల విద్యార్థుల సంఖ్య ఉన్నటువంటి పాఠశాలల్లో ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఆ కమిటీలోని సభ్యులుగా భావించాల్సి ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్, వెదర్ ద చిల్డ్రన్ డేటా అవైలబుల్ ఇన్ ద చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ ఓన్లీ టు బి కన్సిడర్ ఫర్ డిస్ప్లేయింగ్ ఆఫ్ ఓటర్ లిస్ట్ ఆర్ ద అడ్మిషన్ అప్ టు 15 ఆర్ టు బి కన్సిడర్డ్. ఫ్రెండ్స్, ఇది కూడా 2 క్వశ్చన్లు జాయింట్ ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏమంటే కేవలం చైల్డ్ ఇన్ఫోలోని పేర్లు మాత్రమే మరియు అడ్మిషన్ చైల్డ్ ఇన్ఫోలోని పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాగా చూపించాలనా, లేక చూడండి ఫ్రెండ్స్, ఆర్ ఆల్ అడ్మిషన్స్ అప్ టు 15 అంటే 15 లోపు మనం చేసుకున్న అన్ని అడ్మిషన్లు కూడా ఓటర్ల జాబితా నమోదు చేయాలా, ఇది డౌట్. దానికి చూడండి ఆన్సర్ ఏముంది, పేరెంట్స్ ఆఫ్ దోస్ చిల్డ్రన్ హూస్ చిల్డ్రన్ నేమ్స్ ఆర్ యట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో ఆర్ ఎలిజిబుల్. సేమ్ క్వశ్చన్ ఇందాక మీకు చెప్పాను పైనే. ఒకవేళ వారి పేర్లు చైల్డ్ ఇన్ఫోలో నమోదు కానప్పటికీ ఆన్లైన్లో ఒకవేళ వారు ఆఫ్లైన్గా పేపర్లు సమర్పించి టీసీలు, రికార్డ్ షీట్లు సమర్పించి 15/9/2021 కంటే ముందు పాఠశాలలో జాయిన్ అయి ఉంటే దేర్ షుడ్ బి రికార్డ్ ఈవెంట్స్, అంటే వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి అడ్మిషన్ రిజిస్టర్లో రాసినట్టు, వారు కూడా ఓటర్ల జాబితా చూపించాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ లేటెస్ట్ మోడిఫికేషన్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఆఫ్ పేరెంట్ కమిటీ ఎలక్షన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.